గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 1వ తారీఖు మార్చి 2026 నుండి 7వ తారీఖు మార్చి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముందుగా గోచార గ్రహగతులు ఈ వారం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందర ముఖ్యంగా రవి ఈ వారం అంతా కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడు ఈ వారం అంతా కూడా కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు ఈ వారం కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. గురుడు ఈ వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు ఏంటంటే ఈ వారం ఈ నెల 3వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచారం చేసి తర్వాత మళ్ళీ మీనంలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే శని ఈ వారం అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. రాహు ఈ వారం అంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. కేతు ఈ వారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కొంచెం అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి కాబట్టి చాలా కాలాన్ని సద్వినియోగపరచుకోవడం చాలా మంచి ముఖ్య సూచన. అయితే ప్రధానంగా ఆరోగ్యం విషయంలో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు, అస్వస్థతలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువగా ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ పెట్టండి. మిగతా అన్నీ కూడా మీకు చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. కాకపోతే వ్యాయామం చేయడం కానీ, పౌష్టిక ఆహారం తినడం కానీ, మంచి ఆహారం తినడం కానీ, సత్వ ఆహారం తినడం కానీ మీకు బాగా అనుకూలిస్తుంది. దానివల్ల మీకు పని చేసేటప్పుడు లేదా మీరు బాగా ఆలోచించేటప్పుడు చక్కని ఆలోచనలు మీకు వస్తాయి. ఇంకా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా ఒడిదుడుకులు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. కానీ ఎన్ని రకాల ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని రకాల ఉద్యోగ సమస్యలు వచ్చినా, వ్యాపార సమస్యలు వచ్చినా వాటి నుంచి బయటపడేటటువంటి తెలివితేటలు మీలో బ్రహ్మాండంగా ఈ వారం రాబోతున్నాయి. అయితే కొంచెం నమ్మక ద్రోహాల ప్రభావం బాగా కనపడుతోంది. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. డబ్బుల విషయంలో, అప్పుల విషయంలో, చేబదుల విషయంలో, సంతకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మాత్రం చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే వారికి బాగా కలిసి వస్తుంది కాబట్టి చేయొచ్చు. మీరు ఏదైతే లక్ష్యాలు అనుకుంటున్నారో ఆ లక్ష్యాలు సాధించడానికి చాలా తాపత్రయపడతారు, ముందడుగు వేస్తారు, విజయం కూడా పొందుతారు. అయితే ముఖ్యమైనటువంటి పనులు మాత్రం కొంచెం ఆలస్యంగా సాగుతూ ఉంటాయి. కాబట్టి వాటి గురించి కంగారు పడిపోకుండా కొంచెం ఓర్పు సహనంతో మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక మీరు అనుకున్న పనులన్నీ మీకు చాలా తొందరగా జరుగుతాయి. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా స్వల్ప ఇబ్బందులు, అది ఉద్యోగపరంగా అవ్వచ్చు, వ్యవహారపరంగా అవ్వచ్చు, కనపడుతూ ఉన్నాయి. కాబట్టి దైవ బలము, గ్రహ బలము చాలా కావాలి మీకు. కాబట్టి రోజు దైవ ప్రార్థన చేసుకోండి. దూర ప్రయాణాలు చేయాలన్నా, విదేశీ ప్రయాణాలు చేయాలన్నా బాగా కలిసి వస్తుంది. కాబట్టి వీసాల కోసం ప్రయత్నాలు చేయొచ్చు, ప్రయాణాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు లేదా పనిచేసే వాళ్ళతోటి, తోటి ఉద్యోగస్తులతోటి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేదంటే కనుక వాళ్ళకి మీకు మధ్య వైరభావాలు, గొడవలు, మనస్పర్ధలు వచ్చి కొంచెం ఉద్యోగ కార్యాలయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాలు మాత్రం తొత్తు జాగ్రత్తలు తీసుకోండి. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేస్తేనే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి కొంచెం చాలా గట్టిగా ప్రయత్నాలు చేసుకోవాలి. ఇంకా కొత్తగా ఎవరినైనా సరే ఇష్టపడుతూ ఉన్నా, ప్రేమిస్తూ ఉన్నా, మీరు ఏదైనా వాళ్ళతో ఏదైనా సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవాలనుకున్నా, ప్రపోజ్ చేద్దామనుకున్నా కూడా అనుకూలించే కాలంగా కనపడుతోంది. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు, ప్రపోజ్ చేసుకోవచ్చు. కాకపోతే సమయము, సందర్భము చూసుకుని మాత్రం చేయండి, లేకపోతే దెబ్బతింటారు. ఇక ఆదాయం కన్నా ఖర్చు అధికంగా చేసే అవకాశం కనపడుతోంది. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు, వస్తువులు కొనేటప్పుడు, ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే కనుక మీకు లాభాలు వస్తాయి. ఆర్థికంగా ఎదగడానికి చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి వ్యాపారాలు చేసేవారు కానీ లేదా పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ మంచి అవకాశాలు రాబోతున్నాయి. వాటిని చక్కగా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం మాత్రం చేయండి. వ్యాపారాలు విస్తరింపచేయడం కానీ, వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు కానీ బాగా అనుకూలిస్తాయి. కాబట్టి వ్యాపారస్తులందరికీ కలిసి వచ్చే కాలంగా ఈ వారం కనపడుతోంది. అలాగే ఆరోగ్యం బాగోలేని వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా ఎవరినైనా డాక్టర్లు చూపించుకోవాలనుకున్నా, టెస్టింగులు చేయించుకోవాలనుకున్నా, మందులు మార్చాలనుకున్నా, కొత్త వైద్యం చేయించుకోవాలనుకున్నా మీకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా ఈ కాలం కనపడుతుంది ఈ వారం. ఇక భవిష్యత్తు గురించి బాగా పెట్టుబడులు పెట్టడం కానీ, ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ, విశేషంగా ధనాన్ని కూడబెట్టడం కానీ, గృహాలు కొనడం కానీ, ఇళ్ల స్థలాలు, పొలాలు కొనడం కానీ ఇలాంటి వాటి యందు చేసే ఖర్చులు మీకు బాగా కలిసి వస్తాయి ఈ వారం. సమయానికి, అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ఎక్కడ ఎలాంటి పెట్టుబడులు పెట్టాలో అలాంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు. మీరు అనుకున్న కోరికలు తీర్చుకోగలుగుతారు. ఎవరితోటైనా సరే సంబంధ బాంధవ్యాలు బాగా అనుకూలిస్తాయి.
వ్యాపార పెట్టుబడుల విషయంలోనూ, భూముల మీద, గృహాల మీద పెట్టేటటువంటి పెట్టుబడుల విషయంలోనూ కూడా మీకు ఎవరో ఒకళ్ళు ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. బ్యాంకు రుణాల కోసం ప్రయత్నం చేసినా సులువుగా మీకు బ్యాంకు రుణాలు మంజూరయ్యే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అయితే ఎవరైతే గృహం లేక ఇబ్బందులు పడుతున్నారో, ఇల్లు కట్టాలనుకుంటున్నారో, కొనాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చక్కని గృహయోగ్యత రాబోతోంది. లేదా గవర్నమెంట్ పరమైనటువంటి గృహ పథకాలలో మీ పేరు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కూడా గుర్తింపు రావడంతో పాటుగా మంచి అవకాశాలు వస్తాయి. కొత్త వాళ్ళతోటి మీరు చాలా చక్కగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలు చేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య గొడవలు చాలా శాతం తగ్గడము, ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తగ్గడము, అన్యోన్యత పెరగడము, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడము, మీ సంసారంలోనూ కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలని కూర్చుని మాట్లాడుకుని చర్చించుకుని పరిష్కరించుకోవడం చేసుకోవడంలో మీరు ముందడుగు వేస్తారని చెప్పచ్చు. అయితే కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు ఏవైనా సరే ఈ వారం తొలుగుతాయి కాబట్టి కూర్చుని అందరూ కూడా అందంగా మాట్లాడుకున్నట్లయితే ఎటువంటి సమస్య అయినా బయటపడగలుగుతారు. ఆస్తి వివాదాలు కానీ, లావాదేవీలు కానీ ఇవన్నీ అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి కూడా మాట్లాడుకోవడం వల్ల మీకు వాటి నుంచి బయటపడే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. రుణ బాధల నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అప్పులు తీర్చే ప్రయత్నంలో ముందడుగు వేస్తారు. అలాగే కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టాలనుకున్నా, గృహ నిర్మాణ పనులు ఏమైనా ఆగిపోయినా ఎదురుకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే పొలాల యందు కానీ, గృహాల యందు కానీ ఏదైనా పెట్టే పెట్టుబడులు కూడా మీకు వృద్ధవుతాయని చెప్పచ్చు. అలాగే సంతానం పట్ల ప్రేమాభిమానాలు బాగా పెరగడము, సంతానానికి మీరు ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వడము, అంటే మీ పిల్లలకు సంబంధించినటువంటి ఉద్యోగ విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ వాళ్ళకి చక్కని చేదోడు వాదోడుగా మీరు ఉండడంతో పాటుగా ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రజలలో కూడా మీకు చక్కని ఆకర్షణ, అందరూ మిమ్మల్ని మెచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కోర్టు సమస్య లాంటివి లేదా పోలీస్ కేసులు లాంటి విషయాలు చిక్కుముడులు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సమర్థవంతంగా తెలివైన వాళ్ళని, సరైన లాయర్ని పట్టుకుని ఎదురుకు వెళ్తే మీకు వాటి నుంచి బయటపడగలుగుతారు. వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారాలు చేయగలుగుతారు. వ్యాపారాల్లో అద్భుతమైనటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు. ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. విడిపోయినటువంటి వ్యక్తులు కానీ, భార్యాభర్తలు కానీ చక్కగా తిరిగి కలుసుకునే అవకాశాలు, విడిపోయినటువంటి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. అలాగే వివాహం కాని స్త్రీ పురుషులందరికీ కూడా వివాహ యోగ్యత, చక్కని అనుకూల వాతావరణము కనపడుతుంది. అలాగే నూతన ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఎవరైనా ఇష్టపడుతూ వాళ్ళనే వివాహం చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉండేటటువంటి వారికి అలాంటి వాళ్ళతోటి వివాహాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా చక్కని ప్రతిభ, ఉత్తీర్ణతా శాతం పెరగడము, పరీక్షల యందు చక్కగా ప్రిపేర్ అవ్వడంతో పాటుగా మీ తల్లిదండ్రుల కష్టాన్ని చూసి వాళ్ళకి కష్టాన్ని తీర్చడానికి, లేదా అంత కష్టపడి మనల్ని చదివిస్తున్నారు కాబట్టి మనం ప్రయోజకులు అవ్వాలి, గొప్పవాళ్ళం అవ్వాలి అనేటటువంటి ఆలోచనతో చదువుతారు. అలాగే సాంకేతిక పరిజ్ఞానాలు, కంప్యూటర్ నాలెడ్జ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి కోర్సుల్లో చక్కని నైపుణ్యత కనపడుతోంది కాబట్టి అలాంటి వాటి యందు ప్రయత్నం చేస్తే మీకు చాలా బాగుంటుంది. ఇక ఉద్యోగస్తులకి వ్యూహాత్మకంగా వ్యవహరించడం, ఉద్యోగ కార్యాలయాల సమస్యలు పరిష్కరించుకోవడం, అలాగే తెలివితేటలతో కూడుకున్నటువంటి ఉద్యోగ వ్యవహారాలు, అలాగే అధికారుల యొక్క మన్నన పొందడాలతో పాటుగా పెద్ద పెద్ద సమస్యలని ఛేదించే అవకాశాలు, నూతన ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా సమస్యల పరిష్కారం దొరకడము, ఆర్థిక ఎదుగుదల, ఉద్యోగ మార్పులు చక్కగా అనుకూలిస్తాయి. ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేవారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. స్త్రీలకి మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా కనపడుతోంది కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఇంట్లో ఉండే సమస్యల్ని బాగా ఆలోచించడం, టెన్షన్లు, ఒత్తిళ్లు పెట్టుకోవడం మంచిది కాదు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట మీకు బాగా కలిసి వస్తోంది. అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అలాగే పని యందు శ్రద్ధ బాగా పెరుగుతుంది. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తులుగా మార్చుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయగలుగుతారు స్త్రీలు. వ్యాపారస్తులకి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా అద్భుతంగా సాగబోతున్నాయి. స్వల్ప ఇబ్బందులు వారం మధ్యలో ఉన్నా కూడా వారాంతరం ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి, ఆచితూచి వ్యవహరించండి, అప్పులు అరువులు ఇవ్వకండి. వ్యాపారంలో డబ్బులు అయితే మాత్రం బ్రహ్మాండంగా మీకు రొటేషన్ అవుతున్నాయి కాబట్టి వ్యాపార లాభాలు అయితే మాత్రం ఖచ్చితంగా పొందే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి వ్యాపారం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టచ్చు. ఈ వారం అంతా కూడా స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా వ్యాపారంలో లాభాలు ఎక్కువ పొందే అవకాశాలు అందరికీ కనపడుతూ ఉన్నాయి. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చెయ్యండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలను మాపేటలో ఉండే బ్రాహ్మణులు ఋత్వికుల ద్వారా
ఈ పరిహారాలు చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.